హలో, హాయ్ అండి. ఈరోజు భారత రాజ్యాంగ ఆధారాలు గురించి చూద్దాం. అయితే 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు. 1935 చట్టం నుండి భారత రాజ్యాంగం గ్రహించిన అంశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలనేదే ఈ యొక్క వీడియో. ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ చట్టం నుంచి గ్రహించిన అంశాలను కోడ్ వచ్చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్ట్ ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు. ఎమర్జెన్సీ అధికారాలను కోర్ట్ ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు. ఈ యొక్క కోడ్ని ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే 1935 చట్టం ప్రకారం ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలనని, అధికారాలను అంటే విచక్షణ అధికారాలని, కోర్ట్ అంటే ఫెడరల్ కోర్ట్ అని, ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని, సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని, పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఇచ్చారు అంటే ఇతర అంశాలని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలనని, అధికారాలను అంటే విచక్షణ అధికారాలని, కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని, ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని, సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని, పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఇచ్చారు అంటే ఇతర అంశాలను గుర్తుంచుకోవాలి. ఈ కోడ్ నుండి 1935 చట్టం నుండి భారత గ్రహించిన అంశాలు చూద్దాం. రాష్ట్రపతి పాలన, విచక్షణ అధికారాలు, ఫెడరల్ కోర్టు, ఆర్డినెన్స్, కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతర అంశాలను 1935 చట్టం నుండి గ్రహించారు అని ఈజీగా గుర్తుంటుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు గుర్తుంచుకోవడానికి కోడ్ చేసి ఎమర్జెన్సీ అధికారాలను కోర్టు ఆర్డర్తో సమాప్తం పబ్లిక్ సర్వీస్ కమిషన్కే ఇచ్చారు, పిఎస్సికే ఇచ్చారు. ఇక్కడ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి పాలన అని, అధికారాలను అంటే విచక్షణ అధికారాలని, కోర్టు అంటే ఫెడరల్ కోర్టు అని, ఆర్డర్ అంటే ఆర్డినెన్స్ అని, సమాప్తం అంటే సమైక్య వ్యవస్థ అని, పిఎస్సి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఇచ్చారు అంటే ఇతర అంశాలే అని అర్థం. ఫైనల్గా 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలు ఏంటంటే రాష్ట్రపతి పాలన, విచక్షణ అధికారాలు, ఫెడరల్ కోర్ట్, ఆర్డినెన్స్, కేంద్ర రాష్ట్రాలతో సమైక్య వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, ఇతర అంశాలను 1935 చట్టం నుండి తీసుకున్నారు. ఈ కోడ్ను ఉపయోగించి చాలా సింపుల్గా 1935 చట్టం నుండి గ్రహించిన అంశాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరియు మరిన్ని తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, పాలిటీ, స్పీడ్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోడ్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.